प्यारे देशवासियों, नमस्ते। దీపావళి సందర్భంగా లభించిన సెలవులను మీరు ఎంతో బాగా జరుపుకుని ఉంటారు. మీలో కొంతమంది చుట్టాలింటికి ఊళ్ళు కూడా వెళ్ళే ఉంటారు. నూతన ఉత్సాహంతో కొత్త వ్యాపారాలను ఉద్యోగాలను ప్రారంభించి ఉంటారు. మరోవైపు క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి కూడా ప్రయత్నాలు మొదలై ఉండవచ్చు. సామాజిక జీవనంలో ఇటువంటి పండుగల ప్రాముఖ్యత ఎంతగానో ఉందని చెప్పాలి. కొన్ని పండుగలు మనసుకు తగిలిన గాయాలను మాన్పితే మరికొన్ని పండుగలు మనలో కొత్త ఉత్సాహాన్ని, సరికొత్త శక్తిని నింపుతాయి. అయితే ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగల సమయంలో ఆపదలు కమ్ముకొస్తే అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ముంచుకొచ్చే ముప్పులకు సంబంధించిన వార్తలను మనం తరచుగానే వింటూ ఉంటాం. కనీ విని ఎరుగని రీతిలో సంభవించే ఆపదల గురించి కూడా ఒక్కొక్కప్పుడు వింటూ ఉంటాం. వాతావరణంలో ఎంతో వేగవంతంగా మార్పులు సంభవించడం మనం గమనిస్తున్నాం. మన దేశ విషయమే తీసుకుంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న అతివృష్టి వల్ల, అందులోనూ అకాల వర్షాలు, దీర్ఘకాలం వరకు వర్షాలు కురవడం కారణంగా తమిళనాడు వంటి అనేక రాష్ట్రాలు అపార నష్టాన్ని చవిచూశాయి. ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేస్తున్నాను. బాధితులను ఆదుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పూర్తిగా సహకరిస్తోంది. ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ బృందం ఒకటి తమిళనాడు వెళ్ళింది. తమిళనాడు రాష్ట్రం ఈ ఆపద నుండి త్వరలోనే గట్టెక్కి ఎంతో వేగవంతంగా ముందుకు సాగుతుందని నేను విశ్వసిస్తున్నాను. అంతేకాదు, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే దిశగా తమ పాత్రను నిర్వహిస్తుందని కూడా నేను భావిస్తున్నాను. ఆపదలకు సంబంధించిన ఇలాంటి వార్తలు విన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాలన్నీ 15 ఏళ్ల క్రితం వరకు వ్యవసాయ శాఖ అధీనంలో ఉండేవి. దీనికి కారణం అప్పట్లో ప్రకృతి వైపరీత్యాలంటే వర్షం ఎక్కువగా పడడం, లేకపోతే అసలు పడకపోవడం వరకే పరిమితం ఉండేది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రతి స్థాయిలోనూ మన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అనివార్యమైపోయింది. ప్రభుత్వాలైతేనేమి, సమాజ స్థాయిలో అయితే ఏమి, చిన్న పెద్ద సంస్థలైతేనేమి, వైజ్ఞానిక పద్ధతిలో తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. నేపాల్లో సంభవించిన భూకంపం తర్వాత నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్తో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఆయనకు నేను ఒక సూచన చేశాను. సార్క్ దేశాలన్నీ కలిసి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని నేను సూచించాను. ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలలో భాగంగా సార్క్ దేశాలన్నీ ఇటీవలే ఒక ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించాయి. అలాగే ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన మెళకువలపై కూడా ఒక సదస్సును ఇటీవల ఢిల్లీలో నిర్వహించారు. ఇలాంటి సదస్సులు జరగడం నాకెంతో సంతోషంగా ఉంది. దీన్ని నేను ఒక శుభారంభంగా భావిస్తున్నాను. పంజాబ్లోని జలంధర్కు చెందిన లఖ్విందర్ అనే ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు. నేను పంజాబ్లోని జలంధర్కి చెందిన లఖ్విందర్ సింగ్ను మాట్లాడుతున్నాను. మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఎంతోమందికి వ్యవసాయానికి సంబంధించిన సలహాలు కూడా ఇస్తూ ఉంటాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ఎంతోమంది రైతులు తమ పొలాల్లో వ్యర్థ పదార్థాలను కాల్చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల భూమిలోని సూక్ష్మక్రిములకు ఎంతో హాని కలుగుతోంది. ఇలాంటి పనులు ఎంతో దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఇలా చెత్త తగలేయడం వల్ల ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు కలిగే వాతావరణ కాలుష్యాన్ని గురించి అవగాహన కలిగించాలంటే మేమేం చేయాలో చెప్పండి పిఎం గారు. లఖ్విందర్ గారు, మీరు చెబుతున్న సంగతి విన్నాక మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతు అని తెలుసుకుని సంతోషించాను. మీరు స్వయంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయడమే కాకుండా మీరు ఇతర రైతుల సమస్యలను చక్కగా అర్థం చేసుకుని వారికి సలహాలు ఇస్తున్నారని తెలుసుకుని సంతోషించాను. వాతావరణ కాలుష్యం గురించి మీ బాధ, ఆవేదన నాకు అర్థమైంది. కానీ ఇది కేవలం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకే పరిమితం కాలేదు. మన దేశంలో ఇటువంటి పొరపాట్లు తరతరాలుగా సాగుతూనే ఉన్నాయి. అంతేకాదు,
వ్యవసాయ వ్యర్థ పదార్థాలను మనం పొలాల్లో కాల్చేసే మార్గంలో ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇందువల్ల జరిగే నష్టం గురించి ఎవరికీ అవగాహన లేదు. అందరూ చేస్తున్నారు, మేం కూడా చేస్తున్నాం అనేది ఒక అలవాటుగా మారింది. ప్రత్యామ్నాయ పద్ధతులపై ప్రజలలో అవగాహన పెంచేందుకు, రైతులకు సరైన శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరగడం లేదు. పాతకాలం పద్ధతులే ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రమాదానికి ఇలాంటి పనులన్నీ జతకలుస్తున్నాయి. మీరు వ్యక్తపరిచిన మీ ఆవేదన సరైందిగానే నేను భావిస్తున్నాను. వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కాల్చడం వల్ల బహుశా సమయం మిగలవచ్చు, కష్టం తగ్గవచ్చు, తర్వాత వేసే పంట కోసం భూమి తయారుగా ఉండవచ్చు. కానీ ఇది వాస్తవం కాదు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కూడా ఎంతో విలువైనవిగా గుర్తించాలి. వాటిని ఆర్గానిక్ ఎరువులుగా మార్చి పంటల పోషణకు వినియోగించవచ్చు. అయితే అటువంటి అవకాశాన్ని మనం చేజేతులా చేజార్చుకుంటున్నాం. అంతేకాదు, ఈ వ్యవసాయ వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా నరుక్కోగలిగితే అవి పశువులకు ఎండుగడ్డి దాణాగా పనికొస్తాయి. వ్యర్థ పదార్థాలు కాల్చడం వల్ల భూమి ఉపరితలం కాలిపోయి ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాలను రైతు సోదరులకు తెలియచేయడం, వాళ్లకు సరైన అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. నా రైతు సోదర సోదరీమణులరా, మన ఎముకలు ఎంతో గట్టిగా ఉండి, హృదయం కిడ్నీలు బాగుండి, మన శరీరంపై ఉన్న చర్మం కాలిపోతే ఏమవుతుంది? మనం జీవించి ఉండగలమా? అలాగే వ్యవసాయ వ్యర్థాలు కాల్చినప్పుడు కేవలం అవి మాత్రమే కాలిపోవు. వాటితో పాటుగా భూ ఉపరితలం కూడా కాలిపోతుంది. దానివల్ల సారవంతమైన భూమి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే మనం ఈ దిశగా సకారాత్మక ప్రయత్నాలు ప్రారంభించాలి. ఇటువంటి వ్యవసాయ పదార్థాలను భూమిలో పాతిపెడితే మంచి ఎరువు తయారవుతుంది. చెత్త వేయడం కోసం అలాగే ఏదైనా ఒక గుంట తీసి అందులో ఈ చెత్త వేసి కొద్దిగా నీళ్లు పోస్తే ఎంతో ఉత్తమమైన ఆర్గానిక్ ఎరువు మనకు లభ్యమవుతుంది. పశువులకు దాణాగా పనికిరావడమే కాకుండా మనం మన భూమిని కాపాడుకోగల వాళ్ళమవుతాం. ఇలా తయారైన ఎరువులను పంట పొలాల్లో వేయడం వల్ల మన దిగుబడి పెరిగి లాభం రెట్టింపవుతుంది. ఒకసారి నాకు అరటి తోట వేసిన రైతు సోదరులతో మాట్లాడే అవకాశం లభించింది. తమ చక్కటి అనుభవాన్ని వారు నాతో పంచుకున్నారు. అరటి పంట చేతికొచ్చాక మళ్లీ భూమిని శుభ్రపరచడానికి హెక్టార్కు 5,000, 10,000, 15,000 ఇలా ఖర్చు పెట్టాల్సి వచ్చేదట. అంతేకాదు, అరటి బోదల్ని తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ వచ్చే వరకు అవి అలాగే పొలాల్లో పడుండేవి. ఇటువంటి అరటి బోదల్ని 6 లేక 8 అంగుళాల మొక్కలుగా నరికి భూమిలో మొక్కల పక్కన పాతినట్లయితే అక్కడున్న మొక్కకు 3 నెలల వరకు నీరు పోసే అవసరం ఉండదని కొంతమంది రైతు సోదరులు నిరూపించారు. ఆ అరటి బోదల్లో ఉన్న నీరు పంటను బతికించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటి బోదలకు కూడా విలువ పెరిగింది. రైతులకు అదనంగా ఆదాయం రావడం ప్రారంభమైంది. ఏ బోదెలనైతే తొలగించడానికి ఖర్చు పెట్టవలసి వచ్చిందో అవే బోదెలు ఆదాయానికి మార్గాలుగా మారాయి. చిన్న చిన్న ప్రయోగాలే ఎంత లాభదాయకంగా మారతాయో ఈ ఘటన నిరూపిస్తోంది. మన రైతులు వైజ్ఞానికులకు ఏమీ తీసిపోరు అన్న సత్యాన్ని ఇలాంటి ప్రయోగాలు నిరూపిస్తాయి. ప్రియమైన నా దేశ ప్రజలారా, రాబోయే డిసెంబర్ 3వ తేదీన ప్రపంచమంతటా అంతర్రాష్ట్రీయ వికలాంగుల దినంగా పాటించబోతున్నారు. పోయినసారి మన్ కీ బాత్లో అవయవదానం గురించి మీతో ముచ్చటించాను. ఈ సందర్భంగా నొట్టో హెల్ప్ లైన్ గురించి కూడా మాట్లాడాను. నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఆ కార్యక్రమం తర్వాత వచ్చే ఫోన్ కాల్స్ 7 పెరిగాయి. వెబ్సైట్ పైన కూడా 2.5 రెట్లు అధికంగా స్పందన కనిపించింది. నవంబర్ 27 నాడు భారతదేశంలో అవయవదాన దినోత్సవం జరుపుకున్నాం. ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తులు ఇందులో పాలు పంచుకున్నారు. సినీ నటి రవీనా టండన్ వంటి ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు. అవయవదానం వల్ల ఎన్నో అమూల్యమైన జీవితాలు కాపాడబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే అవయవదానం అమరత్వాన్ని చేకూరుస్తుంది. ఒక శరీరంలోంచి మరొక శరీరంలోకి మారినప్పుడు ఆ అవయవానికి కొత్త జీవితం లభించడమే కాకుండా ఆ వ్యక్తికి కూడా ఊపిరి పోసినట్లవుతుంది. అందుకే అవయవదానం కన్నా గొప్పదానం ఉండదని నేను భావిస్తున్నాను. అవయవ మార్పిడి కోసం, దాతల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఒక నేషనల్ రిజిస్ట్రీని నవంబర్ 27న ప్రారంభించాం. నోటో కోసం లోగోను, డోనర్ కార్డును, స్లోగన్ని డిజైన్ చేసేందుకు mygov.in ద్వారా ఒక జాతీయ పోటీని నిర్వహించాం.
ఈ పోటీలో అనేక మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో సృజనాత్మకంగా హృదయానికి హత్తుకునే మాటలు ఎన్నో తెలిసాయి. ఈ దిశగా ప్రజలలో అవగాహన ఇంకా ఎంతో పెరుగుతుందని, అవసరం ఉన్నవారికి సత్వర సహాయం అందుతుందని నా విశ్వాసం. అవయవదానం చేయగలిగిన దాతలు ఉన్నప్పుడే ఇది సాకారం అవుతుంది. డిసెంబర్ 3వ తేదీ నాడు మనం దేశవ్యాప్తంగా వికలాంగ దినోత్సవం జరుపుకోబోతున్నాం. శారీరకంగా మానసికంగా వికలాంగులైన వారు గొప్ప సాహస సామర్థ్యాలు కలిగిన వారై ఉంటారు. కొన్నిసార్లు బాధ కలిగే విషయం ఏమిటంటే ఎదుటివారి ఎగతాళికి వారు గురవుతూ ఉంటారు. మరికొన్నిసార్లు జనులు వీరి పట్ల అనవసరమైన జాలిని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఒకవేళ మనం వారిని చూసే మన దృక్పథాన్ని మార్చుకోగలిగితే మనకు వారు ఎంతో స్ఫూర్తిదాతలుగా కనిపించగలరు. మనం ఏదైనా సాధించగలిగే ప్రేరణను వీళ్ళు మనకు ఇవ్వగలరు. చిన్న చిన్న కష్టాలకి మనం ఎంతగానో కుంగిపోతూ ఉంటాం. వారితో పోల్చుకుంటే మన కష్టం చాలా చిన్నదిగా తోస్తుంది. వారు జీవనం ఎలా సాగిస్తున్నారు, ఎలా తమ పనులు చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. అందుకే ఇటువంటి వారు మనకు స్ఫూర్తిదాతలు. వారి సంకల్పశక్తి, జీవితంతో వారు పోరాడే పద్ధతి, సమస్యను సామర్థ్యంగా మార్చుకునే వారి స్ఫూర్తి నిజంగా అభినందనీయం. ఇక్కడ నేను జావేద్ అహ్మద్ అనే 42 సంవత్సరాల వ్యక్తి గురించి ప్రస్తావించదలిచాను. 1996వ సంవత్సరంలో జావేద్ అహ్మద్ను కాశ్మీరులో ఉగ్రవాదులు తుపాకీతో కాల్చారు. అదృష్టం బాగుండి ఆయన బతికి బయటపడ్డాడు. కానీ అతని కిడ్నీకి నష్టం వాటిల్లింది. అలాగే పేగుల్లోని కొంత భాగం దెబ్బతింది. వెన్నెముకలో కూడా ప్రమాదకరమైన గాయం అయింది. తన 2 కాళ్ల మీద నిలబడే అదృష్టాన్ని జావేద్ అహ్మద్ శాశ్వతంగా కోల్పోవడం జరిగింది. కానీ అతను ఓటమిని అంగీకరించలేదు. ఉగ్రవాదులు కలిగించిన గాయాలతో అతను పోరాడాడు. అన్నింటికన్నా గొప్ప విషయం ఏమిటంటే నిర్దోషి అయిన ఒక వ్యక్తి అకారణంగా ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొని తన జీవితాన్ని ఫణంగా పెట్టి ఎటువంటి ఆక్రోశానికి గురికాకుండా తన శేష జీవితాన్ని సమాజ సేవ కోసం వినియోగించడం. తన శరీరం సహకరించకపోయినా గత 20 సంవత్సరాల నుండి అతను పిల్లలను చదివించడంలో నిమగ్నమై ఉన్నాడు. శారీరక వికలాంగుల కోసం మెరుగైన సదుపాయాలను మనం ఎలా కల్పించగలం? సార్వజనిక ప్రదేశాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు ఏ విధమైన సదుపాయాలు కల్పించగలం అనే అంశాలపై ఆయన పనిచేస్తున్నారు. తాను చదివిన చదువును కూడా ఇదే దిశగా ఆయన వినియోగిస్తున్నారు. సమాజ సేవలో మాస్టర్ డిగ్రీ తీసుకుంటూ ఒక సామాజిక సేవకుడిగా వికలాంగుల కోసం కృషి చేస్తున్నారు. వికలాంగుల జీవితాలలో నిశ్శబ్ద విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. జావేద్ వంటి వారి జీవితం దేశంలోని మానవాళిలో ప్రేరణ నింపడానికి దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను. అలాంటి జావేద్ అహ్మద్కు, అతను చేసే తపస్సుకు, అతని అంకిత భావానికి డిసెంబర్ 3న ప్రత్యేకంగా అభినందనలు తెలపాలనుకుంటున్నాను. సమయాభావం వల్ల ఇప్పుడు కేవలం జావేద్ గురించి మాత్రమే ప్రస్తావించి ఉండవచ్చు. కానీ భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం మనకు స్ఫూర్తిని కలిగించే ఇలాంటి మణిదీపాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మణిదీపాలే మనకు వెలుగుతో పాటు మార్గాన్ని కూడా చూపెడుతున్నాయి. డిసెంబర్ 3న ఇలాంటి ప్రతి ఒక్కరిని తలుచుకుని స్ఫూర్తిని పొందాల్సిన అవసరం మనలో ప్రతి ఒక్కరికి ఉంది. మన దేశం ఎంతో విశాలమైంది. ఎన్నో విషయాలలో మనం ప్రభుత్వంపై ఆధారపడుతూ ఉంటాం. ఒక మోస్తరు ఆదాయం ఉన్న మధ్యతరగతి బడుగుజీవులకు, నిమ్న వర్గాలకు చెందిన దళితులకు, పేదవారికి ప్రభుత్వ సంస్థలతో నిరంతరం అవసరం పడుతూ ఉంటుంది. నాగరికులకు సైతం ఎప్పుడో అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో చేదు అనుభవం కలగడం సహజం. అటువంటి 1-2 చేదు అనుభవాలు ప్రభుత్వ వ్యవస్థ పట్ల మన దృక్పథాన్ని మార్చేస్తాయి. ఇందులో నిజం లేకపోలేదు. కానీ ఇదే ప్రభుత్వంలోని లక్షల మంది ఉద్యోగులు అంకితభావంతో చేసే గొప్ప పనులు ఎన్నో ఉన్నా మన దృష్టికి రావు. మనం అటువంటి వాటిని అస్సలు పట్టించుకోం. ఇలాంటివన్నీ ఎంతో సహజంగా జరిగిపోతూ ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగి ద్వారా ఆ పనులు జరుగుతున్నాయన్న భావన మనకి స్ఫురించదు. మన దేశంలో ఆశా కార్యకర్తల నెట్వర్క్ దేశం నలుమూలలా వ్యాపించి ఉంది. వారి గురించి మీరు కానీ నేను కానీ విన్న సందర్భాలు చాలా తక్కువ. కానీ
బిల్గేట్స్ ఫౌండేషన్ వారికి ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఎంటర్ప్రెన్యూర్గా ఆశా కార్యకర్తల విజయం ఒక ఉదాహరణగా నిలిచింది. బిల్ గేట్స్, మిలిందా గేట్స్లకు గత సంవత్సరం జంటగా పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో వారు ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. తాము సంపాదించిందంతా కూడా పేదల కోసం ఖర్చు పెడుతున్నారు. వారు భారతదేశం వచ్చినప్పుడల్లా ఆశా వర్కర్లను కలుస్తూ వారితో కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. వారి అంకితభావాన్ని, వారు కష్టపడే విధానాన్ని మాటలకి అతీతం అని పొగుడుతారు. ఈ మధ్యనే ఒడిశా ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఆశా వర్కర్ను ప్రత్యేకంగా సన్మానించింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో తేందా గ్రామం ఆ ఆశా కార్యకర్త నివాస స్థలం. అక్కడ అందరూ షెడ్యూల్ తెగవారే. అంతేకాదు, వారంతా నిరుపేదలే. పైపెచ్చు ఊరంతా మలేరియాతో ప్రభావితమైన ప్రదేశం. ఆ గ్రామంలోని జమునామణి సింగ్ అనే ఆశా కార్యకర్త ఇకపై తన గ్రామంలో మలేరియాతో ఎవరూ మరణించకూడదన్న నిర్ణయానికి వచ్చింది. గ్రామంలో ఎవరికి జ్వరం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్ళి తనకు నేర్పించిన ప్రాథమిక ఆరోగ్య విధానాలతో వారికి సేవ చేస్తుంది. ప్రతి ఇంట్లో దోమతెరల ఉపయోగం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఆ గ్రామం దోమల బారి నుండి రక్షింపబడే విధంగా ఎంతో అంకితభావంతో పనిచేస్తూ ఉంటుంది. తనే కాకుండా మొత్తం ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా మలేరియా మహమ్మారిని తరిమికొట్టేలా ప్రయత్నించింది. ఇలాంటి జమునామణి లాంటి వ్యక్తులు ఎంతోమంది మన మధ్య ఉండవచ్చు. ఒక్కసారి ఇటువంటి వారి వైపు గౌరవభావంతో చూద్దాం. ఇటువంటి వారే కదా దేశానికి శక్తి ప్రదాతలు. మనకు సుఖదుఖాలలో తోడు నీడ ఇచ్చేవాళ్ళు. అలాంటి సమస్త ఆశా వర్కర్ల సముదాయానికి జమునామణి ద్వారా నా గౌరవ వందనాలు తెలుపుకుంటున్నాను. నా ప్రియమైన యువమిత్రులారా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మీ తరం కోసం ఇంటర్నెట్పై మైగావ్ సైట్ మీద 3 ఈబుక్లు ఉంచాను. ఇందులో ఒక ఈబుక్ స్వచ్ఛ భారత్లో కొన్ని స్ఫూర్తిదాయక సంఘటనల గురించి, పార్లమెంటు సభ్యుల ఆదర్శ గ్రామాల గురించి, హెల్త్ సెక్టార్ గురించి విషయాలు పొందుపరచబడ్డాయి. మీరు తప్పక వీటిని చూడండి. వేరే వారితో కూడా చదివించండి. ఇందులో మీ ఆలోచనలు జోడించాలని మీకు అనిపించవచ్చు. వాటిని తప్పక mygov.in పంపించండి. అటువంటి విషయాలు సమాజాన్ని శక్తివంతం చేయడానికి ఉపయోగపడతాయి. సకారాత్మక శక్తి సమాజాన్ని ఊర్జావంతంగా చేస్తుంది. మీరు కూడా మంచి విషయాలను షేర్ చేయండి. ఈ ఈబుక్ గురించి మీ చుట్టుపక్కల పాఠశాలల్లోని 8, 9, 10వ తరగతుల పిల్లలకు చెప్పగలిగితే నిజంగా అటువంటి వ్యక్తులు సామాజిక శిక్షకులుగా తయారు కాగలరు. దేశ నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలని మరోసారి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు ప్రపంచమంతా వాతావరణంలో కలిగే మార్పుల గురించి ఆలోచిస్తోంది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి విషయాలపై అడుగడుగునా చర్చలు జరుగుతున్నాయి. ప్రతి పని చేసే ముందు దాని మంచి చెడ్డల గురించి ఆలోచించి దాని ఫలితం కూడా పొందడం జరుగుతోంది. భూమి ఉష్ణోగ్రతలు ఇకపై పెరగకుండా చూసుకోవాలి. ఇది మనందరి కర్తవ్యం. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి రక్షింపబడడానికి మొదటి మార్గం విద్యుత్తును పొదుపుగా వాడుకోవడం, అంటే ఎనర్జీ కన్జర్వేషన్. రాబోయే డిసెంబర్ 14న మనం జాతీయ విద్యుత్ పొదుపు దినోత్సవం జరుపుకోబోతున్నాం. ప్రభుత్వపరంగా ఎన్నో పథకాలు అమలులో ఉన్నాయి. అందులో ఎల్ఈడి బల్బ్ పథకం ఒకటి. నేను గతంలో ఒకసారి మీతో ముచ్చటిస్తూ పౌర్ణమి రాత్రుల్లో స్ట్రీట్ లైట్స్ ఆర్పివేసి 1 గంట పాటు వెన్నెల స్నానం చేయమని మిమ్మల్ని కోరాను. నా మిత్రుడు ఒక ఆయన ఒక లింకును చూడమని పంపించాడు. అది చూశాక దాన్ని మీతో పంచుకోవాలనిపించింది. నిజం చెప్పాలంటే జీ న్యూస్ ఛానల్కు ఈ క్రెడిట్ దక్కుతుంది. కాన్పూర్లో నూర్జహాన్ అనే మహిళ ఎవరూ ఊహించలేనంత గొప్ప పని చేస్తోంది. టీవీలో చూస్తున్నప్పుడు ఆమె పెద్దగా చదువుకున్న దానిలా కనిపించలేదు. ఆమె సౌర విద్యుత్తును ఉపయోగించి పేదల ఇళ్లలో వెలుగులు విరజిమ్ముతూ చీకటితో పోరాడుతోంది. ఆమె ఒక మహిళా మండలిని కూడా ఏర్పాటు చేసి సౌరశక్తితో పనిచేసే ఒక లాంతర్ను, దానికి కావలసిన ఒక ప్లాంట్ను తయారు చేసింది. కేవలం నెలకు 100 రూపాయలకే లాంతర్ అద్దెకిస్తుంది.
గ్రామ ప్రజలు సాయంత్రం కాగానే ఆమె దగ్గర నుండి లాంతర్ తీసుకెళ్తారు. తెల్లవారగానే తిరిగి లాంతర్ను ఛార్జింగ్ కోసం ఆమెకు ఇచ్చి వెళ్తారు. ఇలా ఆమె గ్రామంలో 500 ఇళ్లకు లాంతర్ల సౌకర్యం అందజేస్తోంది. రోజుకు 3 లేకపోతే 4 రూపాయల ఖర్చుతో ఇంటింటా వెలుగును ఇచ్చే నూర్జహాన్ ఆ ప్లాంట్ నిర్వహణ పనిలోనూ లాంతర్ రీఛార్జింగ్ చేసే ప్రయత్నంలో రోజంతా నిమగ్నమై ఉంటుంది. ఇక మీరే గ్రహించండి, వాతావరణంలోని మార్పులు అరికట్టడానికి ప్రపంచంలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క నూర్జహాన్ బహుశా అందరికీ స్ఫూర్తిని కలిగించే పని చేస్తోందని చెప్పాలి. ప్రపంచానికి వెలుగునిచ్చేది అనే తన పేరు అర్థాన్ని సార్థకం చేసుకుంటోంది నూర్జహాన్. నేను నూర్జహాన్ను అభినందిస్తున్నాను. అంతేకాదు, కాన్పూర్కు చెందిన ఒక చిన్న గ్రామం నుండి నూర్జహాన్ విజయగాథను వెలికితీసి ప్రపంచం ముందుంచిన జీటీవీ వారికి కూడా నా అభినందనలు. ఉత్తరప్రదేశ్లోని అభిషేక్ కుమార్ పాండే అనే అతను నాతో ఫోన్లో మాట్లాడాడు. పిఎం గారు నమస్కారం. నేను గోరఖ్పూర్ నుంచి అభిషేక్ కుమార్ను మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా పనిచేస్తున్నాను. ముద్రా యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రధానమంత్రి గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. ముద్రా బ్యాంక్ యోజన నాలాంటి ఎంటర్ప్రెన్యూర్స్కు ఏ విధంగా సహాయపడగలదని ప్రధానమంత్రి గారిని అడగదలిచాను. అభిషేక్ గారు, గోరఖ్పూర్ నుండి మీరు నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది ఫండ్ ఫర్ ది అన్ఫండెడ్, అంటే ఎవరి వద్దనైతే పెట్టుబడి లేదో వారికి ఆర్థిక చేయూతనివ్వడం. తేలిక భాషలో చెప్పాలంటే ఇది 3 ఈల లక్ష్య సాధనతో కూడిన పథకం అని చెప్పాలి. అంటే ఎంటర్ప్రైజ్, ఎర్నింగ్, ఎంపవర్మెంట్ అన్నమాట. ముద్రా యోజన ఎంటర్ప్రైజ్ను ప్రోత్సహిస్తుంది. ముద్రా ఎర్నింగ్ అవకాశాలను పెంపొందిస్తుంది. ముద్రా యోజన వ్యక్తులను ఎంపవర్ చేస్తోంది. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు అండగా నిలబడడం కోసమే ముద్రా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నేను ఆశించినంత వేగం ఇంకా పుంజుకోలేదు. కానీ ఆరంభం ఆశాజనకంగానే ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో దాదాపు 66 లక్షల మందికి 42,000 కోట్ల రూపాయల ధన సహాయం ముద్రా యోజన ద్వారా లభించింది. సాకలి, మంగలి, పాలమేవారు, పేపర్ వేసేవారు, ఇలా చిన్న చిన్న వ్యాపారులు ఎందరో దీంతో లాభపడ్డారు. నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే ఈ 66 లక్షల మంది లబ్ధిదారుల్లో 24 లక్షల మంది మహిళలు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉండడం. స్వయంగా అభిషేక్ తనకు ఆసక్తికరమైన విషయాన్ని నాతో ప్రస్తావించారు. నాకు కూడా ఇలాంటి ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి. ముంబైకి చెందిన శైలేష్ భోంస్లే అనే వ్యక్తి గురించి ఈ మధ్యనే నాకు ఎవరో చెప్పారు. ముద్రా పథకం కింద ఆయనకు 8.5 లక్షలు అప్పుగా లభించిందట. ఆ డబ్బుతో ఆయన సీవేజ్ డ్రెస్ శుభ్రం చేసే వ్యాపారం మొదలుపెట్టాడు. నేను స్వచ్ఛ అభియాన్ గురించి ప్రస్తావించినప్పుడు అది ఎన్నో కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీస్తుందని చెప్పాను. శైలేష్ భోంస్లే అది నిజమని నిరూపించాడు. ఆయన ఒక ట్యాంకర్ కొనడం ద్వారా ఈ పని ప్రారంభించాడు. నేను విన్నది ఏంటంటే ఆయన అతి తక్కువ సమయంలోనే బ్యాంకుకు 2 లక్షల రూపాయల రుణం తిరిగి చెల్లించేశారు. భోపాల్ చెందిన మమతా శర్మకు కూడా ముద్రా పథకం ద్వారా 40 లక్షల రూపాయల ధన సహాయం దొరికిందని నాకు తెలియచేశారు. ఆమె పర్సులు తయారు చేసే పని మొదలుపెట్టారు. అంతకు మునుపు ఆమె ఈ పని కోసం ఎక్కువ వడ్డీకి డబ్బు తెచ్చి ఎంతో కష్టంగా వ్యాపారం నడిపేవారట. ఏక మొత్తం మీద ఎక్కువ ధనం ఒకేసారి ఆమెకు అప్పుగా లభించడంతో తన వ్యాపారాన్ని ఆమె అభివృద్ధి చేసుకోగలిగారు. ఇంతకుముందు ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకపోవడంతో అదనంగా 1000 రూపాయలు ఆమెకు మిగలసాగాయి. అలా ఆమె వ్యాపారం కూడా మెల్లగా అభివృద్ధి చెందసాగింది. ఈ పథకానికి ఇంకా ప్రచారం జరగాలని నేను కోరుకుంటున్నాను. మన బ్యాంకులన్నీ మరింత ఉత్సాహంగా పనిచేస్తూ వ్యవహరించి చిన్న పరిశ్రమలకు మరింత అధికంగా సహాయపడాలి. దేశ ఆర్థిక స్థితిని నిజంగా నడిపించేది ఇటువంటి వారే కదా. దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను పెంపొందింపచేసే ఇటువంటి వారికి సహాయం చేయడమే మా లక్ష్యం. ఈ దిశగా ఎంతో సాధించాం, ఇంకా ఎంతో సాధించాలి. ప్రియమైన దేశవాసులరా, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి నేను మీతో ముచ్చటించాను. రాష్ట్రయాం, జాగ్రయాం,
ఇంటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ లిబర్టీ అంటే దేశ సమగ్రత వల్లనే సంస్కారం అనే నది నిత్యం ప్రవహించాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని ఒక పథకంగా నేను అందచేయదలిచాను. ఇలాంటి సూచనల కోసమే నేను మైగోవ్ వెబ్సైట్ ద్వారా మీ సలహాలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమం రూపురేఖలు ఏ విధంగా ఉండాలి, దీని లోగో ఎలా ఉంటే బాగుంటుంది, దీనిలో ప్రజలను ఎలా భాగస్వాములు చేయాలి, ఇలా ఎన్నో విషయాల గురించి మీ సలహాలను కోరాను. చాలామంది సలహాలు ఇచ్చారని నాకు తెలిసింది, కానీ ఇంకా అధిక సంఖ్యలో మీ సలహాలు కోరుతున్నాను. ఎంతో నిర్దిష్టమైన పథకాన్ని మీ నుంచి ఆశిస్తున్నాను. ఇందులో పాల్గొనే వారికి సర్టిఫికెట్స్ కూడా అందచేయడం జరుగుతోందని నాకు చెప్పారు. అలాగే ఎన్నో పురస్కారాలు కూడా ప్రకటించారు. మీరు కూడా మీ సృజనాత్మకతను చాటండి. దేశ సమగ్రత అఖండత చాటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఈ మంత్రం సహాయంతో ప్రతి భారతీయుడిని ఎలా కలపగలం, ఇందుకై మన కార్యాచరణ కార్యక్రమాలు ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, ఎంత జీవవంతంగా ఉండాలి, ఎంత సరళంగా ఉండాలి, అందుకు ప్రభుత్వం ఏం చేయాలి, సమాజం ఎలా తోడ్పడాలి, ఇలా ఎన్నో విషయాలపైన మీరందరూ ఆలోచించండి. మీరిచ్చే సలహాలు తప్పకుండా ఉపయోగపడేవిగా ఉంటాయని నా విశ్వాసం. నా ప్రియ సోదర సోదరీమణులారా, చలికాలం ఆరంభమైంది. చలిలో వివిధ రకాల ఆహారం సేవించడం, రకరకాల దుస్తులు ధరించడం ఎంతో సరదాగా ఉంటుంది. కానీ క్రమం తప్పకుండా ప్రతిరోజు నిష్టగా వ్యాయామం కూడా చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ ఆహ్లాదకరమైన ఈ ఋతువులో కొంచెం వ్యాయామం కూడా చేయమని నా సలహా. మీరొక్కరే కాదు, కుటుంబం మొత్తం కలిసి ఈ వ్యాయామం అనే ఉత్సవంలో పాల్గొని ఆనందించండి. మీ దైనందిన జీవితం ఎంత చైతన్యభరితం అవుతుందో మీరే గమనిస్తారు. మీ శరీరం రోజంతా మీకెంతో సహకరిస్తుంది. ఆహ్లాదకరమైన ఋతువులో ఒక మంచి అలవాటు కూడా అలవర్చుకుందాం. మరోసారి మీ అందరికీ నా అభినందనలు. జై హింద్.